హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ పాత ఫోన్స్ అయితే ఈ వీడియోలోకి తీసుకురావట్లేదు. ఆ పాత ఫోన్స్ గురించి మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేయొద్దు. సో ఈ వీడియోలో 15,000 లోపు ఫోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ ఫోన్స్ అయితే బాగుంటాయి అంటే గేమింగ్ పరంగా కాదు, గేమింగ్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, గేమింగ్ అయితే ఏముండదు. సో నార్మల్గా వాడుకోవడానికి ఏ ఫోన్ అయితే బాగుంటుంది. ఈ 15,000 రూపాయల లోపే వాటర్ రెసిస్టెన్స్, బ్యాటరీ ఇవి కూడా చాలా బాగానే ఉంటున్నాయి. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము, ఏ బ్రాండ్స్ అనేది బాగుంటాయి అనేది. మొదటిగా వచ్చిన ఫోను రియల్మీ P3. ఈ మొబైల్ చూడడానికి కూడా చాలా బాగుంది. నా దగ్గర 15,000 రూపాయల దగ్గర ఉంటే కనుక నేను మొబైల్ కొనాలి అనుకుంటే కంపల్సరీ ఈ మొబైలే కొనుక్కుంటా, రియల్మీ P3. సో ఈ మొబైల్ ఆల్మోస్ట్ ఆల్ స్పెసిఫికేషన్స్ కవర్ చేసింది. సో ఈ మొబైల్ అనేది ఇప్పుడు మార్కెట్లోకి ఇదివరకు 14,990 ఉండేది, ఇప్పుడు 15,999 ఉంది. 1000 రూపాయలు అయితే పెరిగింది ఈ మార్కెట్లో. సో ఇది వాటర్ రెసిస్టెన్స్ కూడా దీనికి ఫీచర్స్ ఇచ్చారు. సో వాటర్లో పడిన ఈ మొబైల్కి అయితే ఏమీ కాదు. సో డిస్ప్లేకి వచ్చేసి 6.67 ఆల్మాండ్ 128 ఇచ్చారు. సో ప్రాసెసర్కి వచ్చేసి ఇదివరకు స్నాప్డ్రాగన్ వాడారు, ఇప్పుడు వాల్మాంట్లోకి వచ్చింది. ప్రాసెసర్ కూడా బాగుంది. సో గేమింగ్ పరంగా కూడా ఈ మొబైల్ అనేది చాలా బాగుండడం జరిగింది. కానీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. 15,000 రూపాయల మొబైల్స్ అంటే గేమింగ్ అనేది అంతగా ఏముండదు. సో నార్మల్గా ఉంటుంది గేమింగ్ పరంగా. కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ మొబైల్ 50 మెగాపిక్స్ బ్యాక్ కెమెరా ఇచ్చారు. సో ఫ్రంట్ కెమెరా కూడా ఈ మొబైల్ బాగుంది. 50 మెగా బ్యాక్, 2 మెగాపిక్స్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఈ మొబైల్ అనేది బాగుంది. సో ఫోటో వ్యూ కూడా చూడడానికి వచ్చేసి చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఇది ఆ మొబైల్లో తీసిన పిక్కే. సో ఈ మొబైల్లో కూడా చాలా బాగుంది ఈ పిక్ వచ్చేసి. బ్యాటరీ పరంగా వచ్చేస్తే 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేది 45 వోల్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది ఈ మొబైల్లో. సో 15,000 బడ్జెట్లో ఉన్న వాళ్ళు వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఈ మొబైల్కి వెళ్ళొచ్చు. చాలా బాగానే ఉంది ఈ మొబైల్ తీసుకోవడానికి. నా ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ మొబైల్ రియల్మీ P3. ఇది స్క్రీన్ వైజ్ రియల్మీ ఫోన్ వద్దు అనుకుంటే ఇంకొక ఫోన్ వచ్చింది అదే రేట్లో, ఇన్ఫ్లిక్స్ నోట్ 50. ఈ మొబైల్ కూడా సేమ్ రేట్లో కాస్ట్లో ఉంటుంది. కాకపోతే మెయిన్ ఏఏ ఫీచర్స్ అనేది ఈ మొబైల్లో బాగా యాడ్ చేశారు. సో 6.78 ఫీచర్స్ కర్వ్డ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇది కూడా ఆ మొబైల్ కూడా సేమ్, కాకపోతే దానికి ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇది 8GB, ఇది కూడా మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది. సో రెడ్మీ 3కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ వాటర్ రెసిస్టెన్స్ ఒక తేడా ఉంది. ఇంకా మిగతా మొత్తం సేమ్ టు సేమ్ ఛార్జింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ రియల్మీ. సో బ్రాండ్ వైజ్కి వచ్చేసరికి దాంతో కంపేర్ చేస్తే ఇదే బెటర్, ఈ రెడ్మీయే బెటర్ అని నేను నా అభిప్రాయం. అయితే రెడ్మీ P3 బెటర్ బ్రాండ్ వాల్యూ ప్రకారం చూసుకుంటే. సో బోత్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఇంకొక మొబైల్ అయితే రిలీజ్ అయింది. ఇది 13,000 రూపాయల లోపు వస్తుంది. ఇది 6.67 స్క్రీన్ సైజ్ ఉంటుంది, 128. ఇది కూడా ప్రాసెసర్ వచ్చేసి మెడిటెక్ ప్రాసెసర్ కూడా ఇది కూడా బాగానే ఉంటుంది. కెమెరా వైజ్ కూడా ఇది చాలా బాగానే ఉంది. సో కెమెరాలో ఒక చిన్న క్వాలిటీ ఒకటి ఉంది దీంట్లో. ఇది సోనీ LYT కెమెరా వాడారు. ఇది వేరే ఫోన్లో ఎక్కడా ఉండదు, ఈ మొబైల్లో ఇచ్చారు. ఇది 20 మెగాపిక్స్ ఫ్రంట్ కెమెరా ఒకటి ఉంది. సో బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్స్ ఉంది. బ్యాటరీ వచ్చేసి 5110 mAh బ్యాటరీ ఉంది. 45 ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో ఈ మొబైల్ 30,000లో వచ్చేస్తుంది. రూపాయలు శాంసంగ్ కూడా ఒక 2 ఫోన్లు వచ్చాయి. F16 వచ్చి M16 ఒకటి వచ్చింది. ఏం తేడా, రెండు సేమ్. M16 అంటేనే అమెజాన్లో అమ్ముతారు, F16 అయితేనేమో ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు. డిఫరెన్స్ ఏం లేదు. రెండు మొబైల్స్ ఫీచర్స్ కూడా రెండు సేమ్. సో ఇంకొక మొబైల్ వచ్చింది IQ నుంచి. సో ఈ మొబైల్ కూడా సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. సో Vivo T4X, IQ ఈ రెండు మొబైల్స్ కూడా సేమ్. IQ వచ్చేసేమో అమెజాన్లో అమ్ముతారు, దీన్ని ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు. Vivo వచ్చేసి ఫీచర్స్ ఇది కూడా 13,999 రూపాయలు. IQO ZX10 దీన్ని వచ్చేసి అమెజాన్లో అమ్ముతారు. ఎవరైనా కావాలనుకుంటే అక్కడ ఒక 1000 రూపాయల డిఫరెన్సే ఉంటుంది ఫ్లిప్కార్ట్కి అమెజాన్కి. సో ఒకసారి ప్రైస్ వేరియేషన్ చూసుకొని కొనుక్కోండి. ఇది ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్, అన్ని మొబైల్లో వాడేదే. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫీచర్స్. ఇక్కడ 6GB ర్యామ్ ఉంటుంది, 125GB, 50 మెగాపిక్స్ కెమెరా, 8 మెగాపిక్స్ ఫ్రంట్ కెమెరా. సో ఫీచర్స్ చూడండి, స్క్రీన్లో కనపడతా ఉంటాయి ఈ ఫీచర్స్, దాని ప్రకారం వెళ్ళండి. సో అమెజాన్లో అయితే ఈ IQ మొబైల్ అనేది అమ్ముతారు. వివో కావాలనుకుంటే సేమ్ ఫీచర్స్ ఉంటాయి, జస్ట్ బ్రాండ్ సేమ్ డిఫరెంట్ ఉంది అంతే. సో శాంసంగ్లో వచ్చి కూడా అంతే. M16 అంటే ఇది అమెజాన్లో అమ్ముతారు, ఆల్రెడీ చెప్పే కదా, స్క్రీన్లో కనపడుతున్నాయి కదా దానికి సంబంధించిన ఫీచర్స్. సో ఇది కూడా బ్రాండ్, శాంసంగ్ బ్రాండ్ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళడం బెటర్. ఓకేనా. శాంసంగ్ అనేది సెక్యూరిటీ ఫీచర్స్ కూడా 6 ఇయర్స్ ఇస్తుంది అప్డేట్స్. ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా 6 ఇయర్స్ ఇస్తుంది. ఏ మొబైల్ శాంసంగ్ లాగా ఇంత అప్డేట్స్ అయితే ఇవ్వదు. ఈ మొబైల్స్ కూడా నీకు 12,000 బడ్జెట్లో అయితే ఈ రెండు మొబైల్స్ వస్తాయి. సో ఒకసారి ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండు చెక్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక బ్రాండ్ వచ్చేసింది లావా బోల్డ్. ఇండియన్ ఇష్టపడేవాళ్ళు, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్టపడేవాళ్ళు లావాకి వెళ్ళొచ్చు. ఇది జస్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ అయితే 1 ఇయర్ ఇచ్చారు, 2 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇది కూడా 12,000లో వచ్చింది. ఎలా ఉంటుంది మొబైల్ అయితే నాకు రివ్యూ తెలియదు సరే.